శివుడికి నువ్వు ఎన్ని రకాల అభిషేకాలు చేసినా, ఇంత రకరకాల పూలతో అలంకరించినా, ఆ తండ్రి అనుగ్రహం నీకు దొరకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్ని రకాల పూలతో అలంకరించినావో, ఎన్ని అభిషేకాలు చేసినావో కాదు, నువ్వు నీ మనసు నిండా శివుని నింపుకున్నావా? నీ మనసు యొక్క పిలుపు శివుని స్మరిస్తుందా? నీ మనసు శివునికి అంకితం చేసావా? ఇది కావాలి ముఖ్యం. అంటే నువ్వు చెంబడు నీళ్ళు పోసినా, ఒక పువ్వు పెట్టినా, ఒక టెంకాయ కొట్టినా, శంకరుడికి నీ మనస్ఫూర్తిగా, నువ్వు చెంబడు నీళ్ళు పోసినా కూడా నీ మనస్ఫూర్తిగా చేయాలి. నీ ఆత్మ శంకుని పలకాలి. ఒక పువ్వు పెట్టినా శివ నమ శివ అనే పదం ఆయనకి చేరాలంటే ఫస్ట్ నీ మనసు నిండి శంకరుడు నిండిపోవాలి. ఇది మాత్రమే శంకరుడు చూస్తాడు. నువ్వు ఎంత పెద్ద అలంకారాలు చేసావా, ఎంత పెద్ద పెద్ద అభిషేకాలు చేసావా, ఇవన్నీ చూడడు శంకరుడు. నీ యొక్క మనసు మాత్రమే, నీ యొక్క మనసులో ఉన్న ప్రేమను మాత్రమే చూస్తాడు. ఆయనకి అది మాత్రమే ముఖ్యం. హర హర మహాదేవ శంభో శంకర్.